యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నన్ను ఆశీర్వదించండి. అమ్మా, నాకింకా మస్తు పనులున్నాయి, నేను పోయేస్తా. ఒక్క నిమిషం వల్లి. శుభం జరగాలని శుభం కార్డిస్తే మనస్ఫూర్తిగా శుభం జరగాలని ఆశీర్వదించి ఆ వేడుకకొస్తాం. కానీ అశుభం కార్డిచ్చి ఆ వేడుక్కి రమ్మంటే మనసు కాళ్ళు రెండు రావట్లేదే. నీకలా జరగకూడదు. నీ కాపురం బాగుండాలని ఆ తల్లికి మొక్కుకొని వచ్చాను. తీసుకోవే. ఆ గౌరమ్మ దయతో నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండు. సరే, నేను పోయేస్తామా. అల్లుడు గారికి ఆ ఇంటికి దూరం అయ్యే పరిస్థితే వస్తే చావనైనా చస్తాను, కానీ ఆ పని మాత్రం జరగనివ్వను. అమ్మా, పూలు పళ్ళు తీసుకురండి. శ్రీవల్లి తయారైందా? గదిలోనే ఉండమని చెప్పొచ్చాను. సామ్రాట్ మనసు మార్చుకునేలా లేడు. ఆ దేవుడే ఏదో మాయ చేయాలి. అంతకు మించి మన చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు మాయ చేస్తాడో లేదో తెలియదు, కానీ అందరి మొహాల్లో ఆనందాన్ని, ఈ ఇంటి సంతోషాన్ని మాత్రం మాయ చేస్తున్నాడు. నేను కూడా వాడికి చెప్పి చూశాను భవానీ, కానీ ప్రయోజనం లేదు.
తప్పు చేస్తున్నానన్నా చిన్న బాధ కూడా వాడి కళ్ళల్లో కనిపించట్లేదు. ఇంకా ఏదో అద్భుతం జరుగుతుందని మనం ఎదురు చూడటంలో అర్థం లేదు. ఎందుకు జరగదు? అద్భుతం జరుగుతుంది. ఏ ఇంట్లో లేని విధంగా మన ఇంట్లో మాత్రమే వేసిన 3 ముళ్ళు విప్పతీసే అద్భుతం జరుగుతుంది. అమ్మా, ఈ చేతులతో ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, వేళ్ల పెళ్లి కూడా చేశాను. కానీ దగ్గరుండి నేను వేయించిన 3 ముళ్ళు నేనే విడిపించాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. వేదమంత్రాల సాక్షిగా పీటల మీద కూర్చోబెట్టాను. నెట్టిన జీలకర్ర బెల్లం పెట్టించాను. మాంగళ్యం తంతునానేనా అంటూ 3 ముళ్ళు వేయించాను. సప్తపది చదివి హోమగుండం చుట్టూ 7 అడుగులు నడిపించాను. అరుంధతి నక్షత్రం చూపించాను. అయ్యా, అమ్మాయి భుజం పైన చేయి వేసి ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించండి. ఇన్ని చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసిన నేను ఇప్పుడు ఎలా విడదీయాలో, మాంగళ్యం తంతునానైనా అంటూ 3 ముళ్ళు వేయించిన వాణ్ణి ఇప్పుడు వాళ్ళని విడదీయటానికి ఏ మంత్రం చదవాలో తెలియటం లేదమ్మా. శతమానం భవతి అని ఆశీర్వదించిన నోటితో విడిపోయి బ్రతకమని ఎలా ఆశీర్వదించాలో తెలియటం లేదమ్మా. అయిన వాళ్ళు మీ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి కష్టం ఏ కుటుంబానికి ఏ ఆడపిల్లకి రాకూడదని ఆ భగవంతుని కోరుకోవటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. అలాంటి భార్య దొరకాలంటే ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని ఉండాలి. శ్రీవల్లిని దూరం చేసుకునే పని మాత్రం చెయ్యకు. లేదు, శ్రీవల్లి నాకు కరెక్ట్ కాదు. తను ఎప్పటికీ కాదు. హలో హలో లాయర్ గారు, మీరు వస్తున్నారు కదా? రావాలి కదా సామ్రాట్ గారు. కావాల్సిన ప్రూఫ్స్ అన్ని రికార్డ్ చేసుకోవాలి కదా. ఓకే, త్వరగా వచ్చేయండి. అలాగే సామ్రాట్ గారు. ఏంటన్నా? పీటల మీద కూర్చోడానికి పట్టుబట్టలు తీసుకొచ్చానురా. ఏంటివన్నీ? ఈ పట్టుబట్టలు ఇవన్నీ అవసరమా? ఇప్పుడేం పెళ్లి జరగడం లేదు కదా. ఆ రోజు పెళ్లి ఎలా జరిగిందో అలాగే ఈ విడాకుల మహోత్సవం కూడా
పద్ధతిగా జరగాలని శ్రీవల్లి పట్టుపట్టింది కదరా. పద్ధతిగా జరగాలంటే ఇదంతా తప్పదు కదా. మెడలో వేసిన 3 ముళ్ళు విడదీయడానికి ఇవన్నీ అవసరం లేదు నాన్న. రమ్మన్నప్పుడు వస్తాను, తనేమడిగిందో అది చేస్తాను. కాలం మారింది అంటే ఏం మారిందిలే అనుకున్నానురా. కానీ 3 ముళ్ళకి 7 అడుగులకి అర్థం లేనంతగా మారిపోయిందని ఇప్పుడు నాకు అర్థమైంది. పెళ్ళంటే 3 పసుపు తాడుతో 3 ముళ్ళు వేయడం, 2 భార్యాభర్తలు కావడం మాత్రమే కాదురా. ఆ 3 ముళ్ళతో కలిసేది 2 భార్యాభర్తలు మాత్రమే కాదు, కొన్ని కుటుంబాలు కలుస్తాయి, కొత్త బంధాలు బంధుత్వాలు ఏర్పడతాయి. ఆ 2 కలయికతో ఒక తరం మొదలవుతుంది. పెళ్ళనేది ఎన్నో కుటుంబాలను కలిపే వారధి. విడాకులు ఆ వారధిని కూల్చేస్తాయి, కలుపుకున్న బంధాల్ని బంధుత్వాల్ని దూరం చేస్తాయి. వాళ్ళిద్దరూ విడిపోవాలనుకుంటే విడిపోయేది ఆ 2 మాత్రమే కాదు, కొన్ని కుటుంబాలు. భార్య అంటే కేవలం బంధం మాత్రమే కాదురా, చచ్చే వరకు మొయ్యాల్సిన బాధ్యత. సీతా స్వయంవరంలో రాముని కన్నెత్తి చూశాక ఆయన వెంటే కళ్ళు దించుకుని నడిచిందిరా సీతమ్మ. అది అడివైనా అయోధ్య అయినా ఆ తల్లి ముందున్న రాముని పాదాలు చూసి నడిచిందే కాని కాళ్ల కింద పట్టు ఆవాచాలని చూడలేదు, కొండరాళ్ళని చూడలేదు. అదిరా భార్యాభర్తల బంధం అంటే. ఎవరో తీసుకెళ్లారని ఏడ్చి 4 రోజుల తర్వాత అయోధ్యకు రాముడు వెళ్ళిపోయుంటే ఆ యుగం నుంచి ఈ యుగం దాకా ఆ దంపతులు అందరికీ ఆదర్శ దంపతులు అయ్యేవాళ్లే కాదురా. నమ్మి వచ్చిన ఆడపిల్ల కోసం రాముడు అడవిని దాటాడు, సముద్రాన్ని దాటాడు. తన భార్యని తనకి దూరం చేసిన వాడి 10 తలలు నరికి మరీ భార్యతోనే తిరిగొచ్చాడు. బాధ్యత అంటే అది. నమ్మిన మనిషి వెంట నడవటం భార్య బాధ్యత అయితే, నమ్మి వచ్చిన ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పడం భర్త బాధ్యత. అంతేకాని భర్తే భార్యకి కష్టం కాకూడదురా. ఇప్పుడిదంతా నాకెందుకు చెప్తున్నావు నాన్న? ఎందుకంటే నా కొడుకు నాకు మంచి బిడ్డ మాత్రమే కాదు, మంచి భర్త కూడా కావాలి అనుకుంటున్నాను కాబట్టి. మీ అమ్మకి కోపం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువే. అందుకే తనేదైనా కోపంగా మాట్లాడుతుంటే నేను మౌనంగా వింటాను. కాబట్టి ఈరోజు వరకు మా మధ్య ఏ గొడవలు లేకుండా హాయిగా ఉన్నాను. భర్త బాధలో ఉంటే భార్య ఓదార్పు కావాలి, భార్య భయంగా ఉన్నప్పుడు భర్త ధైర్యం కావాలి. అంతేకాని చిన్న విషయాలు పెద్ద విషయాలు చేసుకుని దూరం కావాలనుకోవడం మంచి పద్ధతి కాదురా. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచించడానికి అవకాశం ఉండదు నాన్న. నేను నిర్ణయం తీసేసుకున్నాను. వద్దు అనుకున్న మనిషిని కావాలి అనుకోవడం జరగదు. కాలాన్ని బట్టి ఋతువులే మారిపోతున్నాయిరా. నిర్ణయం ఏముంది చెప్పు? సరే, నిర్ణయం తీసుకున్నాను అన్న తర్వాత ఇక నేను చెప్పాల్సిందేముంది చెప్పు? కానీ ఎలా జరగాలని శ్రీవల్లి కోరుకుంటుందో అలాగే జరగాలి. ఈ పట్టుబట్టల్ని తన కోసం కాకపోయినా మా కోసం కట్టుకో. సరే నాన్న, నీకోసం కట్టుకుంటాను. అందరూ అదే నిర్ణయంతో ఉన్నారన్నమాట. శ్రీవల్లిని నువ్వు వద్దు అనుకుంటున్నావు గాని ఈ ఇంట్లో ఎవరికి తనని వదులుకునే ఉద్దేశం లేదు. కేవలం నీ కోసం నీ మాట కాదనలేక అందరం మౌనంగా ఉన్నాం. వేసిన 3 ముళ్ళు విప్పేయాలని నువ్వు నిర్ణయం తీసుకున్నాక మేము చేయగలిగేదే ఉందిలే అన్నయ్య. అప్పుడు అదే పని ఆనందంతో చేశాం, ఇప్పుడు అదే పని బాధతో చేస్తున్నాం.
ఇప్పటి వరకు ఇద్దరినీ ఒక్కటి చేయడానికి ఉపయోగపడిన వేదమంత్రాలు మొదటిసారి విడదీయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు పెళ్లికి సాక్ష్యంగా ఉండే అగ్నిదేవుడు మీ ఇద్దరూ విడిపోతుంటే సాక్ష్యంగా నిలబడ్డానికి మండపంలో మండిపోతున్నాడు. సరే, నువ్వనుకున్నట్టే కానివ్వరా, కానివ్వు. అన్నయ్య, ఇంత దూరం వచ్చాక ఈ మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. కానీ చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. వదిన చాలా మంచిదన్నయ్య. ఈ మాట నేనే కాదు, మాటలొచ్చుంటే, మాట్లాడే అవకాశం ఉండుంటే నా కడుపులో బిడ్డ కూడా అదే చెప్తాడు. ఇప్పటిదాకా నువ్వెన్ని కష్టాలు పడినా నీ భర్తకి దగ్గర అవుతావు, నీ కాపురం బాగుపడుతుంది అని ఊరుకున్నా. కానీ నీ బ్రతుక్కే అర్థం లేని పరిస్థితి వచ్చింది. నీ జీవితం అన్యాయం అయిపోతుంది అంటే మాత్రం చూస్తూ ఊరుకోను, చూస్తూ ఊరుకోలేను. నేను చచ్చైనా ఈరోజు నిన్ను అల్లుడు గారిని ఒక్కటి చేస్తాను. ప్రేమలు అభిమానాలతో నిలబడని నీ కాపురాన్ని ఈ విషయం నిలబెడుతుంది. ఏంటి కమలా, ఏం చేస్తున్నావు? ఏంటి దాచిపెడుతున్నావు? దాచిపెట్టడమా? మీ దగ్గర నేనేం దాచిపెడతానండి? ఇదిగో మన శ్రీవల్లి ఫోటో చూస్తున్నాను, అంతే. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పదండి. కమలా, వెళ్ళాలంటే ధైర్యం చాలడం లేదు. అక్కడికి వెళ్ళాక అల్లుడు గారు అన్నంత పని చేస్తే అది చూసి తట్టుకోగలమా? కూతురి కాపురం కళ్ళ ముందే నాశనం అవుతుంటే తట్టుకోగలమా? అలా అనుకుని మనం ఇక్కడే ఉంటే ఎలాగండి? మనల్ని ఇంటికి రావద్దంది, కోర్టుకి రావద్దు అంది. ఆ రోజు దాని మాటలు విని వెళ్ళలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. ఈ రోజు అది వచ్చి పత్రికిచ్చి మరీ పిలిచింది కదండి. ఇప్పుడు వెళ్ళలేదు అంటే నిజంగానే దాని జీవితం అన్యాయం అయిపోతుందండి. వెళ్ళి కన్నీళ్లతో జరిగేది చూడడం తప్ప మనం చేయగలిగింది ఏముంది చెప్పు? అలా అనకండి. దాన్ని కన్నవాళ్ళం, మనం కాక ఇంకెవరు చేస్తారు? ఏం కాదు, పదండి. అక్కడ మనం ఉండాలి, ఈ అన్యాయాన్ని ఆపాలి. ఆపగలననే అనుకుంటున్నావా? ఇన్ని రోజుల్లా ఈ రోజు ఉండదండి. మనం మాట్లాడుతూ ఆలస్యం చేయటం మంచిది కాదు. నా మాట విని పదండి. సరే పద, నువ్వు వచ్చేయి. ఇప్పటి వరకు ఆ దేవుడు నా బిడ్డ తలరాత రాశాడు. ఈ రోజు నా చావైనా దాని తలరాత మార్చాలి, మార్చాలి.
అత్తమ్మా? నీ కోడలు మంచిగుండదా? నా బంగారం బాగోలేదని మనం చెప్పగలమా? నువ్వు చీర కడితే ఆ చీరకే అందం, నువ్విలా తయారైతే ఆ నగలకే అందం.